పాలసీలు ఫస్ట్ మనం ఇన్సూరెన్స్లో వెళ్ళాలి. ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైనా అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదే ఫింగర్ ప్రింట్ కంపల్సరీ. ఫింగర్ ప్రింట్ ఇచ్చిన తర్వాత స్కిప్ మీద కొట్టి జనరల్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గ్యాప్లో ఇప్పుడు ఐ అగ్రీ సెల్ మీద క్లిక్ చేయాలి. సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ జీపీఏ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇక్కడ 10 lakhs అయితే 10 lakhs, లేదంటే 15 lakhs కావాలంటే మనం 15 lakhs చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ గెట్ కోడ్స్ మీద క్లిక్ చేస్తే ఆయన పేరు పిన్ కోడ్, ఆయన పేరు డిఫాల్ట్ వస్తుంది, పిన్ కోడ్ రాయాలి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్, తర్వాత సెలెక్ట్ ఏజ్, ఆయన వయసు ఎంటర్ చేయాలి. వయసు సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ కోడ్స్. ఇప్పుడు మీకు 10 lakhs పాలసీలు 520 చేసుకుంటారా, ఇవన్నీ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా 520 చేసుకుంటే మనం అది 525 చేసుకుంటే క్లిక్ చేసుకొని మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అనేది కస్టమర్ది ఇవ్వాలి. కస్టమర్ది ఉంటే కస్టమర్ది, లేకపోతే మనం డిఫాల్ట్ మెయిల్ ఐడి అయినా మీ మెయిల్ ఐడి అయినా మీరు ఇచ్చుకోవచ్చు, తెలిసిన వాళ్ళదైనా ఇవ్వచ్చు. మెయిల్ ఐడికి మాత్రం బాండ్ వెళ్తుంది. మనం మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనము డీటెయిల్స్, టైటిల్ మిస్టర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఇప్పుడు మన డీటెయిల్స్ మనం డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ ఇవ్వండి, ఆధార్ కార్డులో ఎలా ఉందో. తర్వాత నామినల్ డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ చేయండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయండి, ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇచ్చిన తర్వాత కంటిన్యూ. తర్వాత ఇక్కడ ఇస్ దేర్ ఎనీ మెంబర్ సఫరింగ్ అని నో అని, జనరల్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకపోతే నో. నెక్స్ట్ కంటిన్యూ. ఆన్లైన్. నెక్స్ట్ రెండు కూడా మనం టిక్స్ ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. మేక్ పేమెంట్స్ అన్నీ చూసుకోవాలని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ కింద మనం ప్రొసీడ్ అని, డైరెక్ట్ మనం కింద ప్రొసీడ్లో వెళ్తే ఇవన్నీ కూడా మనకు ఓటీపీ ఇచ్చేసి మనం డైరెక్ట్ ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే మనకు పాలసీ అనేది అయిపోతుంది. పాలసీ అనేది అయిపోయిందా? మీకు జీమెయిల్ ఐడి నెంబర్ కూడా బాండ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సిమిలర్లీ ఏ పాలసీ అయినా మీరు ఇలా చేసుకోవాలి.